అనంతపురంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో పాల్గొని యోగా చేసిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ఏపీ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ స్వప్న, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొండన్న, దూదేకుల ఫెడరేషన్ డైరెక్టర్ ఇమాం హుస్సేన్, అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్ల పల్లవి, తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా నాగరాగిని తదితరులు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం యోగాంధ్ర 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4000 లొకేషన్స్లో సుమారుగా 5 లక్షల మంది పార్టిసిపేట్ చేస్తున్నట్టు ప్రోగ్రాంలు జిల్లాలో అమలవుతున్నాయి. చాలామంది జిల్లా వ్యాప్తంగా పార్టిసిపేట్ చేస్తాము. ఇక్కడ అనంతపురం హెడ్ క్వార్టర్లో కూడా నేను హానరబుల్ ఎమ్మెల్యే గారు, జిల్లా ఎస్పీ గారు, జేసీ గారు, అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో అటెండ్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఒక నెల కాలంలో మనము విలేజ్ లెవెల్ నుంచి మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కాంపిటీషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో నుంచి ఎవరైతే విన్నర్స్ అయిన వాళ్ళకి సుమారుగా 50 మంది దాకా వాళ్ళకి ఈరోజు సమ్మానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన లాస్ట్ ఒక నెల నుంచి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క సిబ్బందికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం అనేది అవేర్నెస్ కోసం మనం ఒక నెల ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క అవేర్నెస్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో కూడా కంటిన్యూ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా భారతదేశంలోని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యోగా కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గతంలో యోగా అంటే తెలిసేది కాదు, కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగా కార్యక్రమాన్ని ఒక క్రీడా దీనిలోకి తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంట్లోనూ యోగాని భాగం చేశారు. ముఖ్యంగా ఈ యోగా చేయడం వల్ల అనేకమైనటువంటి మానసిక సమస్యలు అయితేమి, అలాగే ఫిజికల్ సమస్యలు అయితే ఇవన్నీ ఇబ్బంది లేకోకుండా, అంటే ఇవన్నీ పోయే విధంగా ఈ యోగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీనికి 2 ఏళ్ల కిందట గౌరవ ప్రధానమంత్రి విశాఖపట్నంలో దాదాపు 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని మనం విశాఖపట్నంలో పెట్టి అవేర్నెస్ కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ప్రతి ఇంట్లోనూ యోగా భాగస్వామ్యం అయింది. ఇదంతా కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలవ, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారి చలవ అని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, గత నెల రోజుల నుంచి పల్లెటూరు దగ్గర నుంచి ప్రతి పల్లెలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి సిటీలోనూ ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ కొంచెం ముందు సార్ ఓకే సార్ సార్ ఆఫీసర్
3 మార్లు ఓంకార ఉచ్చారణతో సాధన ప్రారంభిస్తాం. బాగా శ్వాస తీసుకుందాం. ఫస్ట్ రౌండ్ వదిలేస్తూ ఎడమ వైపు నుంచి క్రిందకు. ఇంకా దీనికి రివర్స్. శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు నుంచి తలను పైకి, శ్వాస వదిలేస్తూ వైపు నుంచి పైకి, శ్వాస వదిలేస్తూ కుడి వైపు నుంచి క్రిందకు. ఇక్కడ స్టాప్ చేస్తాం. తర్వాత అనుకూలంగా ఉంచుకోవాలి. శ్వాసను పూర్తిగా తెస్తూ 2 చేతులు నిటారుగా తీసుకురావాలి. శ్వాస వదిలేస్తూ 2 చేతులు భుజాలకు సమాంతరంగా, అరచేతులు నేల వైపు. షోల్డర్ రొటేషన్స్. శ్వాస తీస్తూ 2 చేతులు భుజాలకు సమాంతరంగా, అరచేతులు ఆకాశం వైపు తిప్పాలి. నెమ్మదిగా 2 చేతులను మోచేతుల దగ్గర మడిచి 2 చేతులు కిందకు. శ్వాస తీస్తూ నుంచి 2 చేతులు పైకి, శ్వాస వదిలేస్తూ ముందుకు. శ్వాస తీస్తూ 2 చేతులు పైకి, శ్వాస వదిలేస్తూ స్టాప్ చేస్తాం. తర్వాత పటెల్లా మూమెంట్స్, మోకాలి చిప్పల కదలిక. దీన్ని కూడా శ్వాస తీస్తూ స్టాప్ చేస్తాం. తర్వాత కొన్ని ఆసనాలను మనం సాధన చేద్దాం. మొదటగా తాడాసన. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ 2 పాదాల పైన శరీర బరువు ఉంచుతాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా 2 చేతులు నెమ్మదిగా కిందికి తీసేసి చేతి వేళ్ళను 1 2 3 4 5 నెమ్మదిగా వజ్రాసనానికి వస్తాం. నెమ్మదిగా మోకాళ్ళ పైన లేచి నిలబడతాం. శ్వాస తీస్తూ 2 చేతులు నడుముకి ఇరువైపులా సపోర్ట్ చేసుకొని నెమ్మదిగా శ్వాస తీస్తూ వీలైన దేనికి బెండ్ కావాలి. ఉష్ట్రాసన చేయగలిగిన వారు కుడి చేతి నిలిచేసి కుడి కాలి మడమను కానీ పాదాన్ని కానీ పట్టుకోవాలి. ఎడమ చేతి నిలిచేసి ఎడమ పాదాన్ని కానీ ఎడమ మడమను కానీ పట్టుకోవాలి. 3 4 5 నెమ్మదిగా శ్వాస తీస్తూ తీసుకెళ్ళాలి. కుడి చేతిని మడిచి ఎడమ షోల్డర్ పైన, ఎడమ చేతిని మడిచి కుడి షోల్డర్ పై నుంచి పెన్ను నిటారుగా ఉంచుకో. సాధారణ శ్వాస. ఒక 5 కౌంట్ శ్వాస వదిలేస్తూ 2 చేతులు రిలీజ్ చేసి మామూలుగా రిలాక్సేషన్ ఉంటాం. తర్వాత చేయబోయాల్సిన వక్రాసన. మన శరీర వైభాగాన్ని వంకరగా తిప్పడం వల్ల దీనికి వక్రాసన. దీన్ని కూడా రీసెంట్గా అబ్డామినల్ సర్జరీ జరిగిన వారు, హెర్నియా ఉన్నవారు చేయకూడదు. నెమ్మదిగా శ్వాస తీస్తూ ఎడమ చేతిని పైకి, శ్వాస వదిలేస్తూ ఎడమ చేతిని రిలీజ్ చేస్తాం, కుడి చేతిని రిలీజ్ చేస్తాం, కుడి కాళ్ళు కూడా రిలీజ్ చేద్దాం. ఎడమ భుజం ద్వారా వెనక వైపు చూడాలి. సాధారణ శ్వాస. 1 నెమ్మదిగా కుడి చేతిని పైకి తెస్తాం, శ్వాస వదిలేస్తూ కుడి చేతిని రిలీజ్ చేస్తాం, ఎడమ చేతిని రిలీజ్ చేస్తాం, ఎడమ కాళ్ళు కూడా రిలీజ్ చేద్దాం. 2 3 4 5 నెమ్మదిగా శ్వాస వదిలేసి. ఎక్కువగా ఉంటుందన్నమాట. అది తిరిగి గుండెకు సప్లై చేసి మన ఊపిరితిత్తులు శుభ్రపడి మళ్ళీ రక్తంలో ఉండే చెడు వాయువులు తొలగించి మెదడులో ఉండే కణాలను చైతన్యవంతం ఎక్కువగా ఉంటాయి. నివారిస్తుంది. ఎసిడిటీ నివారిస్తుంది. డిస్పెప్సియా నివారణ. వారు స్లిప్ డిస్క్, సయాటికా ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల తొడకండరాలు, పిక్క కండరాలు, నడుము చుట్టూ ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గించబడుతుంది. బ్యాక్ పెయిన్ నివారిస్తుంది. చూడాలి. సాధారణ శ్వాస. 3 4 5 నెమ్మదిగా శ్వాస తీస్తూ నిటారుగా వస్తాం. శ్వాస. ఇప్పుడు చేయవలసిన భద్రాసన. భద్ర అంటే సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యము మరియు ఐకమత్యము. స్టాప్ చేద్దాం. థ్యాంక్ యూ. కూర్చుంటాం. వారి ఆధ్వర్యంలో మాస్క్ ప్లేట్ అనేది తీసుకుపోతున్నాము. కాబట్టి అందరూ కూడా చేతులు పెట్టించుకుంటే మాస్క్ ప్లేట్స్ తీసుకుంటాం. మన అనంతపురం జిల్లాను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం.
మరియు జిల్లా కలెక్టర్ వారి ద్వారా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పెద్దలందరి ద్వారా గోపాలం గిరిధర్ అండ్ టీమ్ పి వేదాంత సాయి